మామగారు, మామగారు, మంచు పడుతోంది, లోపలికి వెళ్ళి పడుకోండి. అత్తయ్య, అత్తయ్య. వీణా, నీకెందుకమ్మా ఈ శ్రమంతా? ఇందులో శ్రమే ఉంది అత్తయ్య. ఇల్లాలు కావాల్సిన ఆడపిల్ల ఇంటి పనులు చేసుకోవడంలో తప్పే ఉంది. ఆడపిల్లంటే అట్లా ఉండాలి. వజ్రపు తునకనుకో. అట్లాంటి పిల్ల మన ఇంటి కొడలుగా రావాలని నీకు లేదు? ఉంది. ఏం లాభం? మీరు కోరుకునే కట్నాలు కానుకలు ఇచ్చుకునే స్తోమత ఉందో లేదు? అవును, ఆ మాట వదినా, నిజంగా నీకెంత భక్తి? భక్తి అని కాదు, సాంప్రదాయం మీద ఆసక్తి. అంటే నిజంగా నీకు దేవుడి మీద నమ్మకం లేదా వదినా? అంటే కాదు, అసలు దేవుడు ఉన్నాడా లేడా? నమ్మే వాళ్ళకి ఉన్నాడు, నమ్మని వాళ్ళకి లేడు. ఇంతకు నేను అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పు. దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడో లేడు. ప్రతి రాయిలోనూ ఉన్నాడనుకోవడం తప్పు, లేదనుకోవడం తప్పు. ఏదో ఒక రాయిని మనస్ఫూర్తిగా నమ్ముకొని ఉండడం మంచిది. అందుకే చిన్మయానంద స్వాములు వారు ఏమన్నారంటే, చిల్లర రాళ్లకు మొక్కుచూ ఉంటే చిత్తము చెడును రవరేవరే, చిత్తము లోపల చిన్మయ జ్యోతిని చూచుచుండుట సరే 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 సరే. చాలా బాగా పడావమ్మా. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు. శాస్త్రులు అబ్బా, ముందే అపశకునమా? ప్రసాదం ఎక్కడికి వచ్చి కూర్చోవా? ప్రసాదం కాదండి, ఆ అమ్మాయికి పెళ్ళైందో లేదో తెలుసుకుని సంబంధం చూడద్దు. బుద్ధి పనిచుకున్నావు కాదు, పెళ్ళైంది లేదు నీకు కావాలా? పోతాకి మా పనింది. ఆహా, అంటే పని మీకేనా? పని మాకు లేదేమిటండి? అంటే బావయా పొమ్మంటుడే నీ అవతారం నువ్వును. ఆ అమ్మాయి మన ఇంటి కోడలు కావాలి నీకు లేదు? ఉందనుకోండి, కానీ మీరు కోరుకునేట్టుగా కట్నాలు కానుకలు ఇచ్చే స్తోమత ఉందో లేదో పాపం. నిజమేనే, మన అంతస్తు తగిన ఆస్తిపరిస్థితి అమ్మాయికి ఉంటేనా ఉండి చెప్తాను. ఏమిటమ్మా అది? మంచి చూస్తున్నాను మామగారు. అబ్బే, ఇలాంటి పనులన్నీ నువ్వు చేయకూడదమ్మా. ఈ ఇంటి కోడలైతే చేద్దాం మామగారు. వాళ్ళైతే మాత్రం ఇలాంటి పనులన్నీ చేయాలి ఏమిటి? ఒరే రావుడు, ఒరే దున్నపొత్తు, అమ్మాయి పనులను చేస్తుంటే నువ్వు చూసి కూర్చుంటావా? తీసుకెళ్ళడానికి మధ్య తీసుకున్నా మామగారు. అబ్బాయి ఇప్పుడే తీసుకున్నానమ్మా, కూర్చోమా కూర్చో. అమ్మా నాన్న ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, చుట్టాలు, పక్కాలు? చుట్టాలు దొంగలు, సుతులు రుణస్తులు. అబ్బాయి ఆ పద్యం పూర్తిగా నాకు తెలుసమ్మా. నాకు ఉన్నాడు సుపుత్రుడు, ఎందుకు రుణగ్రస్తుడు. ఇదిగో చూడమ్మా, ఒక విధంగా చూస్తే వెనక ముందు ఎవరు లేకపోవడం చాలా అదృష్టం అనుకో. అవును, అన్నట్టు మనకు పొలం పుట్ర 100, 200, 500 ఎకరాల దాకా ఉంటుందా? అయినా మామగారు, మా నాయనమ్మ అంటుండేది, ఎన్ని ఎకరాలు ఉండి మాత్రం ఏమి లాభం, మనిషికి కావాల్సింది 6 అడుగులే కదా అని. అది నిజమేలేమ్మా. నా స్నేహితుడు ఒకడు 60 ఎకరాలు పాడు చేసి చివరికి 6 అడుగుల నేల మిగులుతుంది. అది పెట్టిస్తాను మామగారు. అబ్బాయి నీకెందుకు లేమస్తేమ్మా? ఏమా, మన ఊళ్ళో ఇల్లు గిళ్ళు, పెద్ద పెద్ద మేడలు, మిద్దెలు. అయినా ఎన్నుండి ఏం లాభం మామగారు, నేనున్నది ఒక్కదాన్ని, ఒక్క గదిలో ఉంటుంటాను. ఉండేది ఒక్కటైనా తక్కిన అద్దెకిచ్చుకోవచ్చుగా. ఇచ్చుకోవచ్చు మామగారు. పొద్దుపోతోంది, నేను వెళ్ళి దీపాలు వెలిగిస్తాను.
అను అను ఓ ఇక్కడున్నావా ఇంత పని తెలియరా చాలండి సంబడం 60 ఏళ్ళు వచ్చిన అవధాని గారు ఏదో అన్నారు. అబ్బబ్బబ్బా, పెద్ద చావుచ్చిపోయింది నీతో. చూస్తూనే ప్రతిదీ అంటే ఉన్నాగా? కట్టి విరిచి పొయ్యిలో పెట్టినట్టుగా మాట్లాడతావు. రమ్మంటుంటే రాయలా ఏమిటండి? ఆ అమ్మాయి లేదు. ఏ అమ్మాయి? అదేనే వీణ. మన ఇంటి కోడలైతే బాగుంటుందంటారు, అంతేగా? ఆ అమ్మాయి కూడా నాన్న వాళ్ళు ఎవ్వరూ లేరట. ఇక ఆస్తిపాస్తులు అంటావా, మనం అనుకున్న దానికంటే ఎక్కువే ఉన్నాయట. ఇక భారం అంతా నీది. అదేమిటి అలా చూస్తావు వెర్రి మొహం? ఎలాగైనా సరే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నీ కొడుకు ఒప్పించే పూచి నీది. ఇంతకాలం అన్నీ చెప్పే చేశారా? అది కూడా నీ చేత్తోటే చేసేయండి. చేస్తానే, నేనే చేస్తాను. ఇంట్లో నాకు సహాయపడేవాళ్ళు ఒక్కళ్ళు లేరు. అన్ని నేనే చూడాలి. వదినా వదినా వదినా, నీకు శుభార్త చెప్తాను. నాకేం ఇస్తావు? ఏమిస్తానా? ఎవ్వరూ లేకుండా చూసి వదినా, ఈ ఇవ్వాల్సిన వారికి ఇచ్చి పుచ్చుకునే కాలం వచ్చేసింది. అన్నయ్యని 3 ముళ్ళు వేయని. జానకి, మామయ్య వింటే కొంపలు అంటుకుంటాయి. ఏమంటుకో, తాను పట్టిన కుందేటికి 3 కాళ్లనే మహారాజరాజశ్రీ రొక్కయ్య చౌదరి గారే స్వయంగా వారి సతీమణి శ్రీమతి అన్నపూర్ణాదేవి గారికి చెబుతుండగా విని ఆనందంతో వచ్చింది జానకీదేవి. నిజంగానా అక్క? అయితే అన్నయ్యే కాదు, మనం అందరం అదృష్టవంతుడమే. అవునుదయ్య, ఇన్నాళ్ళకి ఇంట్లో ఆడవాళ్ళకి భయం బానిసత్వం పోయినట్టే. అవునక్క. వదినా, ఏ అలా ఉన్నా? ఏం లేదు దయ, నేను వచ్చింది నీ జీవితాన్ని పండించడానికి, నా స్వార్థానికి కాదు. అది నీకు స్వార్థంగా కనిపించొచ్చు కదా, కానీ అదే మా అందరి పరమార్థానికి పునాది అవుతుంది. విన్నావుగా? నేను చెప్పానుగా. అవునరా, ఇప్పుడు నేను మాత్రం ఏమంటున్నాను? కట్నాలు కానుకలు ఏమైనా అడుగుతున్నానా? అంతా నీ ఇష్ట ప్రకారం చేస్తానంటున్నానుగా. అసలు ఇంతకీ నీకు పిల్ల నచ్చిందా లేదా చెప్పు. నచ్చడం గురించి కాదు నా ఆలోచన. మరి జానకి సంసారం కుదురు పడితే గానీ నేను పెళ్లి చేసుకోను. అంటే వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్ళిపోయిన 25,000 ఇచ్చేయమంటావా? నా బరువు కాస్త వదులుకోమంటావా? పరువు ఖరీదు 25,000 కాదు, మాటి మాటికి మారేది మాట కాదు నాన్న. నేను అడిగిన ప్రకారం జానకిని అత్తవారింటికి పంపిస్తానంటేనే గాని నా పెళ్లి జరగదు, అంతే. సరేరా, అట్లాగే. ఇలా నీ కళ్ళల్లో నీళ్ళ నవ్వుతూ నవ్వించడానికే పుట్టామనుకున్నాను. అర్థమైంది. ఈ పెళ్లి నేను అడగకుండా మాకు మేమే నిర్ణయించుకున్నామనే? లేదండి, అదృష్టం వెతుక్కుంటూ వస్తే కాదనే వాళ్ళు ఎవరన్నా ఉంటారా? మరి మీ తమ్ముడు రాకుండా మన పెళ్లి జరుగుతుందనే? అలా ఎన్నటికీ జరగదు వీణా. ఎక్కడున్నా నీ తమ్ముడు వస్తాడు. మన పెళ్లి ముహూర్తానికి తను నా చెల్లెని పెళ్ళాడతాడు. ఈ ఊళ్ళోనా? ఏ ఊళ్ళోనో నేను చెప్తాగా, నువ్వే కంగారు పడకు. ఏమే